நான் எந்த ஒரு நல்ல விஷயமும் செஞ்சதே இல்ல. Don't try to explain anything. ఈ సమాధానం నేను తేజ టీవీయే చూస్తా. நான் சன் டிவி தான் చూస్తును. அதெல்லாம் ஒண்ணு வேண்டாம், என்னன்னு சொல்லு. உனக்கு నేను తేజ టీవీయే చూస్తా. நான் సనదా పాపే. నీకు బాగా ఒళ్ళు కొవ్వెక్కిందే. నాకు పొట్ట తేవడం పోయి ఆ అండదాని మాదిరి నువ్వు పొట్ట పెంచుకుంటున్నావు తెలియమా? మళ్ళీ ఎక్కడ మొదలైంది గొడవ? మా నాయన్ని ఇంట్లోంచి తరివినాడు మీ అప్ప. తరమరు 24 గంటలు తమలపాకులు దొబ్బి తిని వాష్ బేసిన్ అంతా కంపు చేశాడు. మా అప్పని తరిగితే ఆ వెత్తలపాకు నేను తిని తుప్పుతా. ఏం చేస్తావు? అబ్బు పోనీయవ్వా, తమిళ లుక్కు కావాలండి అని ఏడిస్తే నీకోసం లుంగి కట్టా. వద్దు, ఆంధ్ర పంచే కడతా. రోజు ఏడినానే గొడవ. మీకన్నా అసెంబ్లీ బెటరు, కాసేపన్నా కామ్గా ఉంటుంది. అయినా మీ ఇద్దరికి ఒక్క క్షణం పడి చావదు. మీరిద్దరు ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. కళ్యాణத்துக்கு ముందు మీ నాయన తమిళ ఆండ పిల్లలన్నా ఎంతో ఇష్టమని చెప్పినారు. నన్ను లవ్ చేసిన సంగతి కూడా తమిళ్ నేర్చుకుని మరీ చెప్పినారు. ఏ అయ్యా సొల్లలే? ఏంటి సొల్లేది? నువ్వు తెలుగు అంటే నాకు చాలా ఇష్టం అండి, తెలుగు వాళ్ళంటే నాకు చాలా గౌరవం అండి అని కుయిలా. బా, నాకు టిఫిన్ పెడితే తిని కాలేజీకి పోతాను. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చి కొట్టుకోండి. సరి అప్ప, మొదల్ల పొంగల్ సాంబార్ సాப்பிடு. ఉండవే, ముందడికి ఇడ్లీ పెట్టవే. ముందు పొంగల్ సాంబార్, అప్పురందా ఇడ్లీ. సరియా? పొంగులో పొంగల్ సాంబార్ రోజు వండుతావు. రే నానా, ఇడ్లీ తినరా. ఏ పొంగల్ సాంబార్ టిఫిన్ ఇల్లయా? ఇడ్లీ దా ముందు తినాలా? కాదు, ముందు ఇడ్లీయే తినాలి. నాన్న తిన్నా. పయ్యనికి టిఫిన్ పెట్టే చోట కూడా ఒక్క ప్రశ్న వెన్నదే. ఇడ్లీ వేండ బొండు వేండ. అమ్మో, నా ఫోటోకే వేసి కొడతావా? ఉండు. మురుగా, కళ్యాణத்துக்கு ముందు నా ఫోటోని ఫ్రేమ్ కట్టించుకుని ఇది ఎట్లా దాచుకుంటానని చెప్పి ఇప్పుడు ఉన్న ఫ్రేమ్ ని వెనక్కి కొడతావా? నువ్వు పెళ్లికి ముందు నా ఫోటోని జాకెట్ లో పెట్టుకుని తిరగలా? అలా ఎందుకు చేశానా అని ఇప్పుడు ఏడుస్తున్నా. నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావే? నీకు 3 ముళ్ళు వేసిన 3వ రోజు నుంచే నేను బేరు మరి సాకాలు వెళ్ళి ఏడుస్తున్నా. మూసుకోవే. చిచి, అసలు మీ ఇద్దరికి నేను ఎలా పుట్టాను? ఓ వర్షపు రాత్రి మీ అమ్మ తడుస్తూ ఇంట్లోకి వస్తుంది. నేను గొడుగేసుకుని ఎదురుగా వెళ్ళాను. లటుక్కున లొంగి జారింది, నువ్వు పుట్టావు. చెక్, మీరిద్దరు మరో చరిత్ర సినిమా చూసి ప్రేమించుకోవడం దేనికి? పెళ్లి చేసుకుని నన్ను కని నాకు బాలచందర్ అని పేరు పెట్టడం దేనికి? అందరూ నన్ను చూసి క్రాస్ బ్రీడ్ అని ఎగతాళి చేయడం దేనికి? అసలు మిమ్మల్ని కాదు, ఆ సినిమా తీసిన బాలచందర్. మీ ఇల్లు చాలా బాగుందమ్మా. రఘు, అయ్య బాబాయ్, జయక్క పుట్టినరోజు అంట. ఇది మామూలు కాదు. అన్నదానం రక్తదానంతో పాటు బోనం ఎత్తి సందడి చేశారు. పేద పిల్లలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించారు. నా చిన్నప్పుడు మా అమ్మతో అనేదాన్ని, అమ్మా మన తెలుగు ప్రజలు ఎందుకు ఇలా తిండి బట్ట గూడు లేకుండా ఇబ్బంది పడుతున్నారని. నేను పెద్దయ్యాక రాజకీయ నాయకురాలనై వీళ్ళందరికీ అండగా ఉంటానని అప్పుడే చెప్పాను. అందుకే పెళ్లి చేసుకుని పిల్లలు పుడితే ఈ అక్కే అర్షద్ గారు లోకల్ బెనామీ, పొలిటికల్ గా చాలా స్ట్రాంగ్ సార్. ఆ వ్యాపారాలను ఈవిడే చూసుకుంటుంది సార్. ఇలా సిన్సియారిటీ ఎక్కువే. నా ప్రాణం పోయేంత వరకు నా జీవితాన్ని ఇలా ప్రజాసేవకి అంకితం చేస్తాను. నీ పై ఆఫీసర్ను చూడటానికి వచ్చే ముందు యూనిఫామ్ వేసుకురావాలని కూడా తెలీదా? యూనిఫామ్ ఉతికి ఎండబెట్టొచ్చాను సార్. నీ గురించి నువ్వేమనుకుంటున్నావయ్యా? పెద్ద పుడింగిని అనుకుంటున్నావా? ఆ లడ్డూ తమ్ముడి ఎన్కౌంటర్ ఫైల్స్ తీసుకురామని చెప్పి ఎన్ని రోజులైంది? ఇప్పుడు తీసుకొస్తావా? చూడు, నీలాంటి వాళ్ళు 100ల మంది నా కింద పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ గన్నులు ఇచ్చింది. కానీ నీ ఒక్కడి గన్ను మాత్రం ఇష్టం వచ్చినట్టు పేలుతుంది. అవునా? మీలాంటి సీనియర్ ఆఫీసర్ ఏం చెప్పినా కరెక్ట్ గానే ఉంటుంది సార్. ఏయ్, నీ నాటకాలు నాకు తెలుసు. ఇప్పుడు నేను చెబుతున్నాను, రాసుకో. ఏదో ఒక రోజు నీకు పగులుద్ది చూడు. ఆ రోజు ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావే నీ హీరోయిజం క్షణాల్లో దొబ్బుద్ది. సంఖ్య నాకిపోతావు. థ్యాంక్ యూ సార్. రండి మేడం, రండి రండి, కూర్చోండి. పర్వాలేదు, మీ పని కానివ్వండి. ఇదేమంత పెద్ద మ్యాటర్ కాదు మేడం. మంగళి, మనం తర్వాత కలుద్దాం. మహాకాళి, నీ గురించి నేను చాలా విన్నాను. ఎప్పుడైనా ఖాళీగా ఉండేటప్పుడు సరదాగా బంగ్లా వైపు రా, కలిసి చాయ్ తాగుదాం. మీతో సరదా చేసేంత టైం నాకు లేదు. వస్తాను సార్. మీ
మీరు ఇక్కడికి వచ్చారేమిటి మేడం? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడినిగా. వచ్చి ఏం చేస్తారు? ఇంతవరకు మీరు ఆ మహంకాళి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నా ముందు మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఓవర్ యాక్షన్ కాదు మేడం. సార్ ఆ మహంకాళి గారిని ట్రాన్స్ఫర్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం మేడం. కానీ వాడికి ప్రజల్లోనూ మీడియాలోనూ పాపులారిటీ పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో వాడిని మనం ఏమీ చేయలేం మేడం. వెయిట్ చేసి కొట్టాలి. మీరు కొంచెం ఓపిక పట్టండి మేడం. బాయ్ దగ్గర నుంచి రావాల్సిన డబ్బు ఒక్క క్షణం లేట్ అయితే మీరు ఓపిక పడతారా? పైగా కూతురు పెళ్లి, కొడుకు చదువు అని ఎక్స్ట్రా అప్లికేషన్స్ వేరే. మనం కూడా కొంచెం ఆలోచించాలి. అది కాదు మేడం. ఏది కాదు? ఆ మహంకాళి గారిని అడ్డు పెట్టుకుని ఆ హోమ్ మినిస్టర్ గాడు, ఆ నాయక్ గాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనతో ఆడుకుంటున్నారు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే నాకు ఈసారి డిపాజిట్ కూడా రాదు. అలా జరగకూడదు. ఈసారి ఆ ఓం గాడు ఎలాగైనా ఓడిపోవాలి. నమస్కారం అంకుల్. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాం అంకుల్. అంకుల్, రవీంద్ర భారతి, హరిహర కళాభవన్, లలిత కళా తోరణంలో మీకు ఏది ఇష్టం? దేనికిరా? మీకు ఏది ఇష్టమైతే అందులో మీకు సన్మానం చేయాలని ఉంది. సన్మానమా? అవును అంకుల్, మీలాంటి ఆదర్శ తండ్రిని ఖచ్చితంగా సన్మానించాలి. ఆదర్శ తండ్రి ఏమిటిరా? లేచిపోయి తిరిగి వచ్చిన కొడుకుని ఇంట్లోకి రానివ్వడమే కాకుండా కాలేజీలో ఫీజులు కట్టి మరీ చదివిస్తున్నారంటే మీరు ఆదర్శ తండ్రి కాకపోతే మరేంటంకుల్? తిరిగి వచ్చేసాడా? మా ఫాదర్ కి నేను సిగరెట్ తాగుతానని తెలిసి నన్ను వారం రోజులు ఇంటికి రానిలేదు అంకుల్. మా ఫాదర్ అమ్మాయిని చూసినట్టు తెలిస్తేనే చితకబాదేశాడు అంకుల్. మీరు అలా కాదు అంకుల్, గ్రేట్. మాకు ఇంకో జన్మంటూ ఉంటే మీ కడుపునే పుట్టాలనుకుంటున్నాం అంకుల్. పదండ్రా. రేయ్, ఇవి పట్టుకో. ఆ స్టిక్కులు ఇలా ఇవ్వండి. ఆ ఫైల్ ఇంటికి తీసుకురండి. తొందరగా తిను బాబు. ఇంకా ఎన్నాళ్ళమ్మా మన ఇంట్లోనే అజ్ఞాతవాసం. మీ నాన్న కోపం తగ్గేదాకా. ఏయ్ రాజేశ్వరి, అమ్మో, మీ నాన్న వచ్చేసినట్టారు. త్వరగా దాక్కోరా. తలుపు తీవే. బాబోయ్, ఏంటండి ఇన్ని హాకీ స్టిక్స్ తీసుకొచ్చారు? వాడి వాళ్ళ చాలా సార్లు గుర్తుకొచ్చాడే. వెళ్ళి వేడి నీళ్లు పెట్టు. మీ స్నానానికా? కాదు, కాపడానికి. ఎవరికండి? నీ కొడుక్కి. వాడెక్కడున్నాడండి ఇంట్లో? మరీ అంత సావిత్రి లెవెల్లో నటించకు. వాడు ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు. తెలీదండి. తెలీదా? రేయ్, తెలిసిపోయిందా? అమ్మాయిని తీసుకుని లేచిపోతావురా? లేచిపోయింది కాక తీసుకొచ్చి నా ఇంట్లోనే ఉండు. నా పనులు చేస్తావురా? వెళ్ళి వాడికి కాపడం పెట్టు. ఏంటండి వయసు వచ్చిన కొడుకుని పట్టుకుని గొడ్డును బాదినట్టు బాస్తారు? మరి వాడు చేసిన పనికి రవీంద్ర భారతిలో సన్మానం పెట్టించమంటావా? చాలే ఊరుకోండి. వాడి తప్పు వాడు తెలుసుకున్నాడు కాబట్టి తిరిగి వచ్చాడు. బుద్ధిగా కాలేజ్ లో జాయిన్ అయి చదువుకుంటున్నాడు. అవునన్నా, నేను చేసిన తప్పే. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నమ్మమంటావా? నీ మీద ఒట్టుందన్నా. ప్రేమ పెళ్లి అని పిచ్చి వాగుడు వాగోగా. లేదు నాన్న, ఇంకెప్పుడు ప్రేమ పేరు. ఏంటిది బళ్ళో పిల్లల్లాగా అందరూ అడిగి కూర్చున్నారు? అక్కడ బళ్ళ ఖాళీగా ఉన్నాయి కదా. తాత, ఇక్కడ ఇరుక్కుని కూర్చోపోతే అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు కదా. ఇక్కడైతే మంగ తయారు దగ్గరగా ఉంది. ఏడేడిగా ఏసి ఇస్తుందని తయారు గారు వీడికి ఏడేడిగా కావాలని చూడండి. ఏం కావాలి? ఏవేవో కావాలనిపిస్తుంటాయి. అవన్నీ ఇయటానికి వీలవుతుందా? ఒక మినపట్టు 2 బోండాలు చాలు. గపూరు, ఎవరారు కారులో వచ్చారు? అయ్యో బాబోయ్, మున్సిపాలిటీ గారు. రండి రండి. రే సార్కి కుర్చీ. ఏటండి బాబు, ఫోటోకాల్ పక్కన ఏకంగా మా హోటల్కి వచ్చేసారు. హోటల్ వద్దకు పాలన. ఈ ఊరు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందులో నువ్వు ఒకటి. లీడర్లు అప్పుడప్పుడు ఇలా జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. బాగా కవర్ చేశారు. పబ్లిక్ లో టచింగ్ లో ఎన్కౌంటర్ అయిపోతావు. ఎలా ఉన్నావు తయారు? మీలాంటి వారి దయవల్ల ఇలా ఉన్నానండి. ఏం తింటారు? నీ చేతి ఏం పెట్టినా తినేస్తాను. వేసేయమంటారా? అది ఇడి పెట్టు. రే సార్తో ఏంటో పరాచకాలు ఉండండి. దూరంగా కాలిన దిబ్బరెట్టుంది, తీసుకొస్తాను. అది నా కోసం వేసింది కదా, ఆయన తెస్తానంటావేంటి? ఎవడరాడు? మటన్ కొట్టు మస్తాన్ గాడండి. వేసేయమంటారా? ఒరే, 2వ ఎస్ఆర్సీలో నీ మటన్ కొట్లు వేసిపోతుంది తెలుసా? ఎస్ఆర్సీ అంటే ఏంటండి? నాకు మాత్రం తెలిసేటి పదం బాగుందని వాడాను. అదా రే, ఇప్పుడే సంతకం కూడా పెట్టేశారంట. అయ్యే బాబోయ్, అంత పని చేయమాకండి. నాకు 3 పిల్లలు 6 పిల్లలు మటాస్ అయిపోతాను. ఇదిగో తయారు సార్, తొందరగా దిబ్బరొట్టు తీసుకురా.
సార్ తమరు శుక్రవారం 8 తింటారు కదండి? ఫ్రీగా వస్తే శనివారం కూడా తింటారు. అయితే 2 కిలోల మటన్ అమ్ముతాను. ఈ రోజు మంచి ఏటపోతున్న వేసాను. పనిలో పని మా తయారు కూడా కిలో పంపించు. చిత్తం. మరి 2 SRs లో నా షాపు ఈ వారం రాకుండా ఆపుచాలే, నువ్వు వెళ్ళు. మటన్ పంపకపోతే SRC గుర్తుంచుకోరు. ఏంటో పాపం, నువ్వు రాత్రనక పగలనక ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతుంటే నాకు మా చెడ్డ జాలేసేస్తుంది. అన్నట్టు కథ నుంచి మీ ఆయన ఎప్పుడు వస్తాడు? ఎందుకండి? సడన్ గా వచ్చేందుకు ఇబ్బంది కదండి. పెళ్ళైన ఒంటరి ఆడది ఈ మసాలా సొసైటీలో బతకడం ఎంత ఇబ్బందో ఓ మగాడుగా నేను అర్థం చేసుకోగలను. అందుకే మీతో చిన్న డీలింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏం డీలింగ్? ఫైనాన్స్ డీలింగ్. నా మొగుడదవా కత్తరెల్లి తెగ సంపాదించేస్తున్నాడు అనుకోని సెంటర్ లో స్థలం కొని 18 పిల్లర్లు కూడా లేపించేశాను. తీరమా సుబ్బారావు బాబా ఖతర్లో దేన్నో తగులుకుని డబ్బులు పంపడం మానేసాడండి. అందుకని మీరు కొంచెం ఫైనాన్స్ ఇస్తే గ్రౌండ్ ఫ్లోర్ వరకు లేపించి అద్దెకిచ్చుకుందాం అనుకుంటున్నాను. అర్రే, నిన్నే రైలు చెరు సుబ్బరాజు 2 లక్షలు అడిగి ఇచ్చాను. నువ్వేం ఫీల్ అవ్వకు, మా చిన్నబామర్ది చెప్తాను తీసుకుంది. సర్లేండి, మంచోడి పేరే చెప్పారు. ఆయన మీలాగా గ్లామర్ లొంగే రకం కాదండి బాబు. నేను చెప్తే కాదండ్రా. లేదంటాడు. బాబుగారు పిలుస్తున్నాడు బాబు. అదేటండి మీరు పిలుస్తున్నారని చెప్పినా కూడా ఆకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటనే? అదే వాడికి నేనంటే గౌరవం, నా ముందుకు రాడు. నాకు ఎలాగ అనిపించలేదే. మరి ఎలా అనిపించింది? రావాలి అన్నట్టు ఉందండి. ఇదిగో తయారు వేసేయమంటారా? ఈ అర్జెంట్ గా పనిలోంచి అన్న తీసే, లేదంటే ఒట్లానే మూసే. అయ్యో సార్ సార్ సార్, ఒరే సార్ బాగా ఫీల్ అయినట్టున్నాడు రా. మళ్ళీ మన హోటల్ కి వస్తారో రారో? బావకత్తి నుంచి వచ్చేదాకా మనం ఎండి తిట్టినాడు వస్తానంటాడండి ఎలకలాగా. రండి. దెబ్బకి లేచిపోవాలి. ఎవరితో జోక అస్సలు నవ్వు రాలేదు. లేచిపోవాలన్నది పైకి తూట్లు తూట్లుగా పేలిపోవాలి. వీడెవడరా పేలిపోవాలి అంటున్నాడు? కొంపతీసి మన బాంబు విషయం గానీ తెలిసిపోయిందా? ఆడేదో తాగి వాగుతున్నాడు సార్. అది సరే, మన బాంబు ఏంట్రా ఇంకా పేలలేదు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. 10ంటికే సెట్ చేసావా? 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండి. తాగటంలోనా? బాంబులు పెట్టడంలో. చిన్న ముళ్ళు 12 మీద, పెద్ద ముళ్ళు 10 మీద కరెక్ట్ గా పెట్టారు. ఓరి వెరీ నా ఫ్లవరు, నువ్వు పెట్టింది 10 నిమిషాలు తక్కువ 12కి, అంటే ఇంకా 1:50 నిమిషాలు పడుతుంది. ముళ్ళు ఎంత తేడాలో పెడితే అంత తేడా వస్తుంది. అందుకేనా ఒకసారి మినిస్టర్ గారింట్లో బాంబు పెడితే ఆ తర్వాత అద్దె దిగిన వాళ్ళు పోయారు. ఈ అబ్బా, పోనీ వెళ్ళి టైం మార్చినమంటారా? వద్దులే, 1:50 నిమిషాలేగా. మన హోటల్ని కాదని చావుని వెతుక్కుంటూ ఆ హోటల్కి వెళ్లే వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేద్దాం. ఇంకో చావు పార్టీ వచ్చింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో హీరోయిన్ ఎంటర్ అయ్యింది. బాగుంది, నేను సమర్పించేసుకుంటాను. నువ్వు సమర్పించుకునేది నేను ఓకే అనాలిగా. అనండి. అనడానికి కథలో టెంపో లేదు బాబు. అయితే చిన్న చేంజ్. ఏంటిది? హీరో కోసం టెంపోలో పోలీసులు వచ్చారు. అది చూసి హీరో వెనక నుంచి ఇంకో టెంపో ఎక్కి పారిపోయాడు. హీరో చెల్లెల్ని పోలీసులు టెంపోలో తీసుకెళ్లారు. ఇంకో టెంపోలో హీరోయిన్ దిగింది. తనకంతా కొత్త. ఒరే గురుమూర్తి, ఒరి డబ్బా, వీడు ఎక్కడున్నాడేంటి? వీడు చూసాడంటే అనుమానం వస్తుంది. చూడమ్మా, నువ్వు గౌరీశంకర్ రూమ్ ఏదో తెలుసుకుని వెళ్ళు. నేను ఈ వదిలించుకుని వచ్చేస్తాను. జాగ్రత్త. ఏంట్రా గురుమూర్తి ఇలా వచ్చా? అదే మా గ్రైనేట్ బిజినెస్ పని మీద వచ్చాను. అలాగా? ఇదిగో ఈ పక్క హోటల్ మా ఫ్రెండ్దే, అందులో దిగుతురా. వద్దులే, మా ఫ్రెండ్ ఈ హోటల్లో దిగాడు, నన్ను కూడా ఇక్కడే దిగమన్నాడు. ఈ హోటల్ వద్దురా, మా ఫ్రెండ్ హోటల్ దిగుతూ పదా. ఇక్కడ ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ చేసి ఉందిరా. ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను, చస్తే ఈ హోటల్లో దిగద్దు. అందులో బాంబు ఏదో ఉన్నట్టు అలా భయపెడతావేట్రా? అవునరా, నిజంగా హోటల్లో బాంబు ఉంది, నేనే పెట్టా. బాంబా? అదేంటి సార్, నా ఫ్రెండ్ అలా కొట్టారు. మరి బాంబు విషయం వీడికి ఎందుకు చెప్పావురా? చెప్పకపోతే చచ్చిపోతాడు కదా. కొట్టకపోతే మనం చచ్చిపోతాం. చచ్చిపోయాడు పాపం. ఏమి సావళ్లే, ఉంటాడు. మన బాంబు పేలే వరకు వీడు లేవకూడదు. అలాగే, ఎవరికి అనుమానం రాకుండా వీడిని అక్కడ కూర్చోపెడతాం. పట్టండి. ఏంటి డీప్గా మేపేస్తున్నారా? ఎలా కట్టాలా? సెంటర్ లో బిల్డింగ్. బొడ్డు భాస్కర్ లాంటి విఐపి కస్టమర్ దొరికే కూడా ఇంకా ఆలోచన ఏంటండి మీకు? ఏంటోరా, ఆడి పల్స్ అసలు నాకు దొరకడం లేదు. గ్లామర్ చూసి పడి చేస్తున్నాడు. ఫైనాన్స్ మ్యాటర్ ఎత్తేసరికి ఎస్కేప్ అయిపోతున్నాడు. మీరు కొంచెం ఎక్స్పోజింగ్ పెంచాలండి. ఈ మధ్యన బాగా రిలాక్స్ అయిపోయారు మీరు. పార్కులో షాపింగ్ కాంప్లెక్స్ ఎంత కష్టపడి లేపారో ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడంటే నాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి డే అండ్ నైట్ వర్క్ చేశాను. ఇప్పుడు నేను ఫ్యామిలీ టైప్ కదా. కట్టుకున్నవాడు కత్తర ల్యాండ్ ఇచ్చాక కూడా ఇంకా ఫ్యామిలీ థింకింగ్ ఏంటండి? ఇలాగైతే బిల్డింగ్ పై పూర్తి చేయలేరు మీరు. నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాండి. ఏంటి మీరు నాకు నమస్కారం పెట్టారా? నేను చూడలేదండి. మళ్ళీ మీరు నాకు నమస్కారం పెట్టండి, నేను నమస్కారం పెడతాను. చూసారా ఈడి పొగరు? ఈడికి మీరు నమస్కారం పెట్టాలంట. ఏసైనా
ఏరా ఇంట్లో కోడిగుడ్లు అయిపోయి 4 ట్రేలు పంపమంటే పంపలేదే? నెలలో మామూలు ఇచ్చు గుడ్లు కూడా పంపాలంటే మరి అది కొద్దిగా ఇబ్బందిగా ఉందా? వద్దులే. ఒరే గన్న, మన ఊళ్ళో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తెలుసా? లొకేషన్ ఎక్కడండి? ఈడి కోల్డ్ ఫారం ఉన్న స్థలం. అక్కడ ఈ కోళ్ళ ఫారం ఉంటే ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారండి? కోడికి రూపాయి నష్టపరిహారం ఇచ్చి ఫారాన్ని స్వాధీనం చేసుకుని కూల్చేయమన్నారు. జీవో కూడా పాస్ అయిపోయింది. కోడికి రూపాయ ఎక్కువ గుడ్డు కూడా రాదు కదండి. అయినా బస్ స్టాండ్ సరిగ్గా లేని మన ఊర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి ఎవరు ఎక్కుతారు? ఎక్కడానికి కాదు, దిగడానికి. మొన్న మన ఊరు వరదలు వచ్చినాయా? పెద్ద పెద్ద మందులు పర్యటనకు వచ్చి ఊళ్ళో ఎయిర్పోర్ట్ లేకపోయేసరికి దిగలేక విమానంలోంచి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయారు. అదే మన ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఉందనుకో, దిగి మనల్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసేవారు. అందుకే నీ స్థలంలో ఎయిర్పోర్ట్ కట్టాలనేది. అయితే తప్పకుండా కట్టాల్సిందేనా? రేపు ఎల్లుండో ఢిల్లీ నుంచి తాపిమేస్తలు కూడా వచ్చేస్తున్నారు. జీవో అమ్మా. మహాప్రభు, మీకు నమస్కారం పెట్టకపోతే అత్తలకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెస్తారని తెలియక మీతో పెట్టుకున్నా. మీకు 1,00,000 నమస్కారాలు. సాయంత్రం గుడ్లతో పాటు వాటి తల్లులు కూడా పంపిస్తా. సర్లే, ఇదిగో ఆ చేత్తేనే మా మంగతారు 4 కోళ్ళు కూడా పంపించు. 4 పోనీ 6 పంపించు. నమస్తే. అలా కూర్చోండి. వస్తున్నాను కదా. ఏం తీసుకుంటారు? నీ దగ్గర నేను ఏం తీసుకుంటాను నీకు తెలియదా? సర్లే, ఓ టీ చెప్పు. నాకు టీ వద్దండి. చెప్పింది నాకు అర్థమైంది. నాకైతే హార్లిక్ చెప్పేవాళ్ళుగా. ఎండ్రుని కలిపా. ఏంటి వేళ మంచి గ్లామర్ కనపడుతున్నా? ఇవాళ నా బర్త్డే. నిజమా? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, బర్త్డే చెప్పానులే. ఈ రాత్రికి మా ఇంట్లో పార్టీ. పార్టీయా? ఎవరెవరిని పిలిచా? మీ ఒక్కరికే. ఇంతకాలం ఓన్లీ టిఫినే తింటున్నారు. ఈ రాత్రికి ఫుల్ మీల్స్ పెడదామని. అరే ఇంత తొందరగా పడిపోతా అనుకోలేదే. పాపం వంట ఆడదు కదండి, సపోర్ట్ కావాలి. వస్తారు కదా? సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేస్తారు. எப்ப பார்த்தாலும் வெங்கடாஜலபதி கோயிலுக்கேனா? இன்னைக்கு முருகன் கோயிலுக்கு போலாம். ఇవాళ శనివారం వెంకటేశ్వర దండం పెట్టుకెళ్దాం పద. முடியாது, మురుగన్ కోయిలుకి పోదాం. ముడియాదా? గుడికి వచ్చి కూడా ఏంటి మీ గొడవ? ఏదో ఒక దేవుడు పదండి. అబ్బాయి చెప్పాడు కదా, ఇక మూసుకొని పద. That is the పరిస్థితి of Balu family. మిషన్ 2007 గుర్తుందా? ఎవ్వరికి డౌట్ రాకూడదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ. ఇంకా సేపట్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. భక్తులందరూ కూడా మంగళసూత్రాన్ని చేతితో దగ్గర కళకద్దుకోండి, పుణ్యం వస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సదా వెంకటేశం స్వామి, మంగళసూత్రం లేదు. పెళ్లి కాకుండా మంగళసూత్రం ఎలా వస్తుంది? నాకు కాదు, ఇక్కడ. మంగళసూత్రం ఏమైపోయింది? అపరాధం, అపరాధం. నారాయణ, నారాయణ, నారాయణ. నోరు మూసుకో. నీతో గుడికి రావడం ఏంటి? ఆశీర్వదించండి మావయ్య, దీవించండి అత్తయ్య. నువ్వెవరమ్మా మమ్మల్ని అత్తయ్య మావయ్య అంటావేంటి? పరాయ వాళ్ళని మావయ్య అత్తయ్య అంటే ఊరుకుంటారా అత్తయ్య? ఇల్లే ఇల్లే మాటం. ఓ తమిళా? అమ్మా అమ్మా నాన్న. ఓ తమిళ అబ్బాయి. మీ అబ్బాయి నా మెళ్ళలో 3 ముళ్ళు వేశాడు. ఏంటి డ్రామా? రిపోర్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. ఏ రిపోర్టు? ప్రెగ్నెన్సీ రిపోర్ట్. అంకుల్, వ్యాలంటైన్స్ డే ఎప్పుడు? ఫిబ్రవరి 14th. ఆంటీ, చిల్డ్రన్స్ డే ఎప్పుడు? నవంబర్ 14th. ఆ రోజు మీ ఇంటికి చెంటోడిని ఎత్తుకుని వస్తాను. అప్పటికి చెప్పాను కాలు జారదు, స్టమక్ వస్తుంది అని. దానికి ఎప్పుడో చూడబోయే సినిమాకి ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవట్లేదా? ఇది అంతే అన్నాడు. అంజలి, కంగ్రాచులేషన్స్. కడుపటగా ఈ రోజుల్లో ఇదంతా కామనే. పెళ్లి చేసుకోండి. ప్రదక్షిణాలు చేసేళ్ళు, డెలివరీ ఈజీగా అవుతుంది. బాలు, యు ఆర్ గ్రేట్. ఫస్ట్ బాల్ కి దాని వికెట్ పడగొట్టావు. ఫాస్ట్ బౌలర్ వే. నేను ప్రదక్షిణాలు చేసొస్తా అత్తయ్య. ప్రసవం ఈజీగా అవుతుందంట. ఎన్నడా? వరే మామా. అమ్మా అది నాతో ఉండి మాట్లాడద్దు. ఆ పిల్ల ఏదో వాగిందని నువ్వు వీడి మీద కసురుకుంటావేంటే? ఆ పిల్ల ఏదో వాగలేదు, అంతా నిజంగా వాగింది. పావం పిట్టు చూస్తుంటే అమాయకురాల్లా ఉంది. சொல்றது கேளு. మేము కూడా ప్రేమించుకుంటా పెళ్లి చేసుకున్నాం. ఆనా ఇలా టెలి బుకింగ్ లో అడ్వాన్స్ బుకింగ్ లో கிடையாது. కళ్యాణకు అப்புறம் தான் నిన్ను కన్నాం. పోడా ఆస్తాడు. తిరుగుడు సల్ల వేండ. ఇది కాలేజీలో చేరే 2 నెలలైంది. దీనికి 3వ నెల కడుపు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? కొంపదీసి ముందే బుక్ అయిన టికెటా? ఏంటి పంతులు గారు డల్గా ఉన్నారు? సాక్షాత్తు అమ్మవారి మంగళసూత్రం పోతే డల్గా ఉండక డిస్కో డాన్స్ చేస్తారా? అక్కడ చూడండి, అక్కడే ఉంది కొబ్బరి బోండావు.
స్వామి, నువ్వే కాపాడాలి. నాని నువ్వా? బాగున్నావమ్మా? బుద్ధుందిరా నీకు? ఇన్నాళ్ళు నేను పెంచిన మాకి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతావా? ఏంటమ్మా, ఎవరన్నా తల్లిదండ్రులకు చెప్పి లేచిపోతారా? వాళ్ళే ఊరు. అయినా నేను చేసిన తప్పని తెలుసుకున్నాను కదా, ఇక నుంచి ఇక్కడే ఉంటాను. నువ్వు ఉంటానన్నా నిన్ను మీ నాన్న ఉండనివ్వరు. అదిగో అటు చూడు. హాకీ స్టిక్స్? నేను లేనప్పుడు నాన్న హాకీ ప్రాక్టీస్ చేశాడా? కాదు, నువ్వు తిరిగి వచ్చాక నేను చితక బాదడానికి నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి కొని అక్కడ పెడుతున్నారు. నేను ఆడుకుంటానంటే కొనిపెట్టలేదు కానీ నన్ను కొట్టడానికి మాత్రం కొనిపెట్టాడా? నువ్వు చేసిన పనికి ముద్దెట్టుకుంటారు. సరే, ఇప్పుడు నేను ఏం చేయమంటావు? ఉండమంటావా, వెళ్ళిపోమంటావా? ఆగరా, మీ నాన్నకి కనపడకుండా ఇక్కడే ఉండు. కనపడకుండా? అవునరా, నువ్వు కనిపిస్తే నాన్న ఖచ్చితంగా నేను తన్ని మరీ బయటికి గెంటేస్తారు. అలా అని కనపడకుండా ఎంతకాలం ఉండగలను? డిగ్రీ పాస్ అయ్యే వరకు. నువ్వు మళ్ళీ కాలేజ్లో జాయిన్ అవు. ఈసారైనా బుద్ధిగా చదివి మంచిగా మార్కులు తెచ్చుకో. అప్పుడొచ్చి మీ నాన్నకు కనపడు. డిగ్రీతో వస్తే కొట్టడా? కొట్టడు గాక కొట్టడు. అమ్ము, మీ నాన్న వచ్చేసినట్టు. వచ్చాడు. అంతసేపు నుంచి తలుపు కొడుతుంటే తీయకుండా లోపల ఏం చేస్తున్నావే? వంట చేస్తున్నానండి. అంతే, వంట తిని పడుకోవడం తప్ప ఎందుకు పెరిగిరావు. మళ్ళీ హాకీ స్టిక్ తెచ్చారేంటండి? ఇవాళ వెధవ గుర్తుకొచ్చాడు, మళ్ళీ బీపీ పెరిగింది. అమ్మో దేవుడా, అలాంటి వెధవను కన్నందుకు నిన్ను కొట్టాలే. అక్కడికి నేను ఏదో ఒక్కదాన్నే కన్నట్టు. సర్లే, ఈ రోజు ఆ సుబ్బారావు అమెరికాలో తన కొడుకు ఇంజనీరింగ్ సీట్ వచ్చిందని అందరికి స్వీట్లు పెంచి పెట్టాడే. అలా నా కొడుకు ఏదో సాధించాడు, అందరికి పార్టీ ఇద్దామనే అవకాశం ఆనందం రెండూ లేకుండా చేశాడే నీ కొడుకు. ఏదో ఒక రోజు వాడు ఇక్కడికి రాకపోడు, నా పరువు తీసినందుకు వాడి కాళ్ళు విరగ్గొట్టకపోను. వస్తే సీతమ్మాలక్ష్మి, దీనికంతటికి కారణం నువ్వే కదే. నిన్ను అబ్బా తయారు నువ్వు కోరుకున్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ కట్టించి ఇచ్చేసాను కదా, ఆ షాపులోటి మా గన్మాన్కి ఇవ్వకూడదు, ఎరువులు కొట్టెట్టుకుంటాట. సారీ, ఒక దాంట్లో బ్రాందీ షాపు, ఇంకో దాంట్లో ఇంటర్నెట్ కేఫ్ కి బుక్ అయిపోయింది. సర్లే, కనీసం ఫుల్ మిల్స్ అన్నా పెట్టి రుణం తీర్చుకో. అప్పుడే ఫుల్ మీల్ సెట్ ఎత్తే ఫస్ట్ ఫ్లోర్ ఎవడు కడతాడు మీ బాబు? ఏంటి ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టాలా? అది అయిపోయాక సెకండ్ ఫ్లోర్ కూడా కట్టాలి. తెచ్చి నా వల్ల కాదు. సెంటర్ వారు సమర్పించు చైర్మన్ మొగుడు రాసలేదు నేడే గొప్ప విడుదల. ఏమో దాన్ని ఇప్పుడు ఎందుకు తీసారా? ఆ సరదాగా చిన్న ట్రైలర్ తీసి మన ఊరు సిటీ కేబుల్ లో ఇద్దామని. ఒరే కొంపలు మునిగిపోతారా, దయచేసి అంత పని చేయకు. మంచి పని చేశారండి. లేకపోతే నన్ను సెక్సెస్ స్కామ్ లో ఇరికిస్తారా? అరే ఇప్పుడు చెప్తా మీ ఇద్దరు పనిని. నా బొడ్డు భాస్కర్ రావా, నీకు హెల్మెట్ ఎక్కువ ఎడ్డ తక్కువ అనరా. నీకు పొలిటికల్ నాలెడ్జే తప్ప టెక్నాలజీలో టచ్ తక్కువ అనుకుంటాను. నువ్వు కాల్ చేసింది పైరసీ. ఇదిగా ఒరిజినల్ డివిడీలు విసిడీలు ఇంకా మా దగ్గర ఉన్నాయి. ఏంటండి బాబు, ఊరంతా మీ చేతుల్లో ఇరుక్కుంటే మీరెళ్ళి ఇళ్ల చేతుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? ఒరే నా జీవితంతో ఆడుకోవద్దు. ఆడుకోండి, వాడుకుని మా డిమాండ్ తీర్చుకుంటాం. ఇంకేం డిమాండ్స్? మాకు ఇన్స్టాల్మెంట్ లేకుండా ఒక హీరో హోండా మోటార్ సైకిల్ కొని పెట్టాలి. మారుతి షిఫ్ట్ వద్దు. ఎందుకొద్దు? మక్క తిరగొద్దు. అనవసరంగా గుర్తు చేశారు కదండి. టైం బ్యాడ్ అంటే ఇదే. రే బొడ్డు, నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే చెప్పు. ఈ టీవీ వాళ్ళు టీవీ రెడీగా ఉన్నారు. అక్కర్లేదు, అధికార దుర్వినియోగం చేసినా సరే ఆ బళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేస్తా. ఇదిగా ఫస్ట్ ఫ్లోర్ కూడా. ఒరే గన్ను, ఇదంతా చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందిరా? రాజకీయ నాయకుడు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. నీలాగా ఎత వేషాలు ఎత్తే ఇదిగో ఇలాగే ఏడుస్తూ ఉండాలి. నీకు కూడా లోకి అయిపోయాను. జేమ్స్ సూటు బూట్ వేస్తారు. ఇలా సౌండ్ చేస్తే నా గుర్రం పేడేదు. నీ గుర్రం పేడేస్తుందో లేదో నాకు తెలియదు. ఇదేంటి గెటప్ మార్చావు? నా స్టైలే అంత. ఒకసారి కనపడినట్టు మళ్ళీ కనపడను. నీ దగ్గర చాలా సెగలు ఉన్నారా? అసలు నువ్వు బఫూన్ వా, ప్రొఫెషనల్ కిల్లర్ వా? ఏంట్రా మళ్ళీ సాంగా? అవును, నన్ను బఫూన్ అని ఎందుకు తిట్టావు? ఒరే, నీ సాంగ్ వినే ఓపిక గానీ టైం గానీ నాకు లేదురా. నన్ను ఎలా చంపుతావు చెప్పురా. చావాలనుకునేది నువ్వే కాబట్టి ఎలా చావాలనుకుంటున్నావో చాయిస్ కూడా నీది. అంటే ఏంటి షాక్ అయ్యావా? ఇక్కడ 2000 గన్స్ ఉన్నాయి. నీకే గన్ను కావాలో సెలెక్ట్ చేసుకో. ఏ గన్ను నచ్చకపోతే నా దగ్గర ఫిరంగి కూడా ఉంది. నువ్వు బఠానీ అంత బుల్లెట్తో చస్తావో, క్యాబేజీ పువ్వు అంత గుండుతో చస్తావో చూస్ చేసుకో. నాకు ఈ గన్లు ఫిరంగులు వద్దు. ఇదిగో ఈ పాయిజన్ ఇంజెక్షన్తో చంపాలి. వాట్? ఎస్, నేను చెప్పిన ప్లేస్లో నేను చెప్పిన టైంకి ఈ పాయిజన్ ఇంజెక్షన్తో నన్ను చంపాలి. నేను చచ్చిపోయిన తర్వాత నా డెడ్ బాడీని ఊరవుతున్న రైల్వే ట్రాక్ దగ్గర తీసుకెళ్ళి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చి నా బాడీ కలెక్ట్ చేసుకెళ్తారు. అవును, నీకు గచ్చిబౌలి దగ్గర గల్ఫ్ కోర్స్ తెలుసా?
హలో రాజా. ఏంటి వీక్ డే లో ఎలా వచ్చావు? వాట్ సార్ సిఐడి ఆఫీసర్ గారు, ఏదో ప్రశాంతంగా 2 రోజులు గాల్ఫ్ ఆడుకుందామని ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడికి వస్తారని నాకేం తెలుసు? గుడ్ జోక్. నీకు ఇక్కడ ఏదైనా వాసన వస్తుందా? పచ్చగడ్డి వాసన వస్తుంది. పచ్చగడ్డి కాదోయ్, పచ్చి శవం వాసన. వాట్ యు మీన్? గోల్ఫ్ కోర్స్ లో శవం వాసన? డోంట్ బి సిల్లీ మ్యాన్. నో, నాది సిఐడి ముక్కు. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్ గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. చాలా స్ట్రాంగ్ గా వాసన వస్తుంది. చూసావురా, నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. ఈ శవాన్ని ఎలా పట్టుకున్నానో చూసావా? ఏం కావాలి? ఏమొద్దు. ఏమొద్దా? తేరగా మా మంగతాయారు గారు చూడటానికి వచ్చారటి. ఏండే మిమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళు కూడా పావుగంట కింద చెప్పి రెట్టేద్దామా? చూడనివ్వరా? ఇక్కడ అరుగుతుందా తరుగుతుందా నా అందం. ఇదిగో మమ్మల్ని చెత్తకార్త కుక్కల కింద లెక్కేకు మేము నీకోసం రాలేదు. మరి ఆ బొడ్డు భాస్కర్ రావు కోసం వచ్చాం. ఆయనతో పని ఉంటే ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు? ఈ మధ్య హెడ్ ఆఫీసులో కంటే బ్రాంచ్ ఆఫీసులోనే ఎక్కువసేపు ఉంటున్నాడని తెలిసింది. దొంగన పబ్లిక్ కనిపెట్టిరండి. కనిపెట్టిరా, మనకి పాపులారిటీ పెరుగుతుంది. అదిగో మాటల్లోనే వచ్చేసారు. ఉండండి. రండి రండి. ఏంటి తయారు? దెబ్బ తగిలిందట. సిటీ కేబుల్ స్క్రోలింగ్ లో చూసి ఎంత ఆవేదన చెంది పరామర్శించడానికి వచ్చేసాను. స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో కాల్ జారాను. అక్కడ కూడా కాల్ జారేవా? దెబ్బ ఎక్కడ తగిలింది? లోపల బయట? అయ్యో పెద్ద దెబ్బేం కాదు, మోకాలు కింద కొంచెం గీరుకుంది. ఏది చూడండి. ఒరే నువ్వు ఆ స్టూల్ నిలబెట్టరా. నువ్వు కూర్చో చెప్తాను. అవసరం అయితే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అయ్యో తీసుకెళ్తాను. వద్దండి, చిన్న దెబ్బే. సిగ్గుపడకు. ప్రజలను ఆదుకున్నానన్న తృప్తాన నాకు మిగిలిన చూడండి. లేడీస్ విషయంలో మీరు మా బాగా పరామర్శిస్తారండి. పాపం తనకి ఎవరున్నారా? మొగుడు ఇండియాలో ఉండుంటే తన బాగోగులు అన్నీ చూసుకున్నాం. ఆడు లేడు కాబట్టి మంగతయారు బాధ్యతలన్నీ మా మున్సిపాలిటీవే. ఇదిగో నీకోసం రూపన్నర పెట్టి బ్యాండేడ్ తీసుకొచ్చాను, అంటిస్తాను పట్టు. ఏమండే మొన్న మీ ఇంటికి నేను బట్టలు ఇవ్వడానికి వస్తే మీ కుక్కనాడు కరవడానికి వచ్చినప్పుడు గోడ దూకి చెయ్యి కొట్టుకున్నాను. కనీసం బయటకు వచ్చి ఏమైందని కూడా అడగలేదు మీరు. అలాంటి తయారుకోతంత గిరుకునేప్పటికి కారు వేసుకొచ్చేసి కాలట్టుకుని సఫర్ తీసేస్తున్నారు. మరి ఎవడరాడు? టైలర్ కామేశ్వరరావు గాడండి. వేసేయమంటారా? వీడి టైలింగ్ షాప్ కూల్ చేసే కదా ఐటీ పార్క్ కడదామని డిసైడ్ చేస్తా. ఐటీ పార్క్ మన ఊళ్ళో మామూలు పార్కే లేదు కదండి. మామూలు పార్క్ లేదనే ఐటీ పార్క్ కడదాం అనుకుంటున్నారు. వీడి షాప్ మొత్తం లేచిపోద్ది కదా. వీడి షాప్ తో పాటు వీళ్ళందరి షాపులు లేచిపోతాయండి. ఇదేం దారుణం అండి బాబు. మాకున్నాయి ఆ షాపులు. అవి కాకపోతే మా బతుకులు బజారు పాలేనండి. ఏడోకండి, షాప్కు 50 రూపాయలు కాంపన్సేషన్ ఇప్పిస్తాలే. 50 రూపాయలా? మీతో పెట్టుకుంటే యాసిడ్ తో మొహం కడుక్కున్నట్టే బాగా అర్థమైంది సార్. దయచేసి మా షాపులు పోకుండా చూడండి సార్. కష్టమే. ఆ ప్లాన్ కూడా గీసేశారు. ఇవాళ రేపు కొలతలు కూడా కొలవబోతున్నా. అంత మాట అనకండి సార్. సార్ సార్ అవసరం అయితే తలో 2000 తెచ్చిచ్చుకుంటాం సార్. రేటు తర్వాత డిసైడ్ చేద్దాం. ఆనకి ఇంటికి వచ్చి కలవండి. వెళ్ళండి. సర్లే. మీరు రూలింగ్ లోకి వచ్చాక మున్సిపాలిటీలో చాలా చిత్రాలు జరిగిపోతాయండి. లేకపోతే యాదవులు నన్నే క్వశ్చన్ చేస్తారా? తయారు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావే? ఏది? మీరు నా స్లాబ్ మ్యాటరే తేల్చడం లేదు. స్లాబ్ దేముందిలే, ఓ మంచి కాంట్రాక్ట్ చూసి ఏం చేస్తాను. ఈ లోపు బరువు పనులు ఏమి చేయకూడదు, 10 రోజులు బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. అలా అన్నాడా? ఆడ హాస్పిటల్ నుంచి రింగ్ రోడ్ ఏం చేయాలి? లక్డీ కబుల్ పోదాం, వస్తావా? మీటర్ మీద 20 అవుద్ది. 20 కాకపోతే 40 తీసుకోవా. హైదరాబాద్ వచ్చింది ఎందుకు? లక్షలు సంపాదించడానికి. పద పద. మీరు ఇంట్లో క్యాష్ ఎంత ఉంది? క్యాషా? దేనికి? వెతుక్కుని పట్టుకెళ్ళాలి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా? నో, ఆయా మంచి దొంగ. దొంగతనాలు చేస్తావా? లేదు. దొంగలు దొంగతనాలు చేయకపోతే చపాతీలు చేసుకుంటూ కూర్చుంటారా? మ్యాటర్ ఏంటో చెప్పు. మీ అమ్మాయి నాన్నే కుర్రాడితో లేచిపోయింది కదా, am I right? రైట్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలుసు. వాళ్ళ అడ్రస్ నేను చెప్తాను. 5 lakhs ఇవ్వగలరా? 5 లక్షలు. 4 లక్షలు, 3, 2. అంత క్యాష్ లేకపోతే 25,000 ఉండి నేను వెళ్ళిపోతాను. అది ఇవ్వకపోతే? అది ఇవ్వకపోతేనా? జస్ట్ రైట్. శాల్తీ లేచిపోతాయి. శాల్తీ లేపేసే అంత మగాడివా? కన్ను పోయిందిగా, లేకపోయిందిలేండి. వెళ్ళిపోతాం.
అమ్మాయి తండ్రి దగ్గర ఎలాగో వర్కౌట్ అవ్వలేదు, అబ్బాయి తండ్రి దగ్గరైనా సరే 3 లక్షలు కొట్టేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సత్యమూర్తి అంటే మీరేనా? నేనే. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి. లేడీస్ ఉంటే కుదరదు. ఇప్పుడు చెప్పండి. ఐఎమ్ బేడి రాజు, క్యాప్షన్ మంచి దొంగ. అయితే ఏంటి? నాని మీ అబ్బాయే కదూ? అవును. అతను ఒక అమ్మాయిని తీసుకొని లేచిపోయాడు. రైట్? అవును. అయితే వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారో వాళ్ళ అడ్రస్ నేను చెప్పగలను. 3 లక్షలు ఇస్తారా? జస్ట్ 3 lakhs. ఇవ్వను. ఇవ్వరా? 2,50,000 తగ్గించుకొని పోనీ 50,000 ఇస్తారా? ఒక్క పైసా కూడా ఇవ్వను. నా గురించి ఏమనుకుంటున్నావు? హైట్ గా ఉన్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నావా? మనతో పెట్టుకోవద్దు, మంటలు జరిగిపోతాయి. ఇంత చిన్న విషయానికి అంత సీరియస్ ఎందుకులేండి. మీరు అడిగింది ఇచ్చేస్తాను. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోండి. సార్, నాదో చిన్న లాజికల్ పాయింట్. ఏమిటి? ఒక కంటి మీద ఎన్ని దెబ్బలు ఎందుకు కొట్టారు సార్? ఈ కంటితో నువ్వు మా అబ్బాయిని చూడాలి కాబట్టి అటు చూడు. ఏటు? హలో అంకుల్. మీరు వచ్చేసారా? అవును అంకుల్. ఈ మాత్రం దానికి లేచిపోవడం ఎందుకు? సార్, చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. ఒక 500 ఉంటే ఇవ్వండి సార్ ఛార్జీలకి. వెళ్ళకపోతే ఒకటే తన్నుదంతా. వద్దొద్దు సార్, వెళ్ళిపోతాను. అటు చూడండి. ఏంటి ఇచ్చేది? నువ్వు చెప్పు. అందులో ఇతను మా వీధిలో వేసిన తారు రోడ్డు 4 రోజులు తిరగకుండానే అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి. నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలకి వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లు అలా అయిపోతే, ఇక గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకుపోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే సార్ ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు. గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టి చెప్తే పని మొదలెట్టేస్తాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది, పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది, నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు, ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి. నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్న, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది, నీకు తెలిసిందిరా? ఏంటి? అత్తెలకి అవుటర్ రింగ్ రోడ్డా? ఏ రింగ్ రోడ్ హైదరాబాద్ కి ఉండాలా? మన అత్తెలకి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేసాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్. ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది. అందులో 10 ఎకరాలు పోతుంది. 10 పోదుగానే 9 పోద్దండి. కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం. అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది. అందులోంచి మీరు రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు వేసారంటే నేను చక్కరాగిపోతానండి. అలాగా? దీనికి వేరే మార్గం ఏమైనా ఉందట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈయన ఎకరం పోదండి, ఆయన 10 ఎకరాలు దొబ్బుద్ది. సార్, ఇది అన్యాయం. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 5 లక్షల ఎకరానికి పరిహారం 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ వేయకండి. ఆ రోడ్డు కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండు. అయితే రింగ్ రోడ్డు పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు, నువ్వు కూర్చో పంతులు. బాగున్నారా? ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డ పెట్టరా? ఏదో మాట వరుసకన్నానులే. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లిదండ్రులు బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెత అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల, మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా. మేమంటే నీకు ఎంత అభిమానమో. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా. నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నాం అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. క్లబ్ కి బార్ కి కూడా వాస్తలేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తు లేని వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా,
ఇదాని లాకు అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరువులు పక్కా వాస్తుని శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా నీకు ఇల్లు అక్కర్లేదా? అదేంటి బా మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? అద్దులాభం ఉంది కాబట్టి ఎవరో కొనరు, అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే ఎంతైనా పెళ్ళం బ్రదర్స్, మంచో చెడో మీకోసం నేనే కొంటాను. అమ్మ నా మున్సిపాలిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్ వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ క్వార్టర్ కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్న కదా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి అదే ఇదిగో అడ్వాన్స్ 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా? పోలేదు కదా ఉద్దంటాయి. నువ్వు చాలా తెలివనుడు నమ్మిడి బామ్మద్ది. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే, రండి. లేదమ్మా, అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. చిచి కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్ కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు. ఏమైందిరా? ఈ పటాష్ పద్మనాభానికి పని చెప్తే ఫినిష్. ఆ సీతారాం గాడి బాంబులో హోటల్ పెట్టే సారీ వాడి హోటల్లో బాంబు పెట్టేశా. అట్ ఎనీ మూమెంట్ అది పేలొచ్చు. వెరీ గుడ్. మీరిక హ్యాపీగా ఇంటికెళ్ళి ఓ ఫుల్ బికి పడుకోండి సార్. లేదురా, నా కళ్ళ ముందే వాడి హోటల్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లా కుప్ప కూలిపోవటం చూసి వసాబా బిన్ లాడెల్లా కుమిలి కుమిలి నవ్వాలి. రేయ్ ఆ సీతారాం గడు వస్తున్నాడు, చూసాడంటే అనుమానం వస్తుంది. సైడ్ అయిపోతాం పద. అలాగే పదండి. 2nd ఫ్లోర్ కి పెయింట్ వేయడానికి మన దగ్గర డబ్బులు లేవురా. పేలుతుంది పేలుతుంది అని గంట నుంచి నోటికొచ్చినట్టల్లా తెగ పేలిపోతున్నావు. తాగుమోత ఎదవా, అసలు అది ఎప్పుడు పేలుతుందరా? దేనికైనా టైం రావాలి సార్. పైగా అది టైం బాంబు. అసలే తాగి ఉన్నావు, ఆ బాంబు సరిగ్గా పెట్టిసచ్చావా? తాగాను గనుకనే కరెక్ట్ గా పెట్టుంటా. ఏమిటో నాకు పిచ్చ టెన్షన్ గా ఉందరా. మీకెందుకు సార్ టెన్షన్? ఉంటే గిట్టే ఆ హోటల్లో ఉన్నవాళ్ళకు ఉండాలి కానీ. వాళ్ళంతా బయటికి పోతే అదృష్టవంతులు బతికిపోయారనుకున్నా, మళ్ళీ పొలోమని లోపలికి పోతున్నారు. చావు రాసి పెట్టుంటే ఎవడు తప్పించలేడు సార్. అంతేరా. ఇదిగో చావును వెతుక్కుంటూ వీడు కూడా వెళ్తున్నాడు. వీడెప్పుడు లేచాడు? ఇప్పుడే లేచి పోవడానికి పోతున్నాడు. ఓరే నీ బ్యాక్ పాకెట్ లో బాంబు పెట్ట. వాడు వెళ్ళి హోటల్లో బాంబు గురించి చెప్పాడంటే మనం జైలుకి పోతాం. వెళ్ళి పట్టుకోవాలి. పట్టుకుంటాను. చూసేవారు మన హోటల్ డిమాండ్. రండి రండి రండి. పక్క హోటల్ బాగలేదనగా మా హోటల్ పరిగెత్తుకొస్తున్నారు. అది కాదండి, వాళ్ళు అర్థమైంది. నిన్ను మళ్ళీ వాళ్ళ హోటల్ కి తీసుకెళ్ళడానికే వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. అది కదయ్యా బాబు, మీ హోటల్లో బా ఇది అన్యాయం. మీ హోటల్ కదని మా హోటల్కి వచ్చిన కస్టమర్ కొడతారా? ఆ కస్టమర్ నేను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, నీకు అనవసరం. నీ హోటల్లో ఉన్నప్పుడు నీ కస్టమర్, నా హోటల్కి వచ్చాడు కాబట్టి నా కస్టమర్. కరెక్ట్ గా చెప్పారు. మీ లగేజ్ ఎక్కడ సార్? లగేజ్ లేదు, క్యాబేజ్ లేదు. సాయం పట్టండి సార్, టైం అవుతుంది, తీసుకెళ్తాం. పట్టు. నా కస్టమర్ తీసుకెళ్ళడానికి లేదు. రే టైం అయిపోతుంది, వదలరా. అంటేంటి బాబు, చెక్ ఇన్ టైం కరగంట ముందు తీసుకెళ్తే ఇంకొక రోజు రెంట్ పట్టేయచ్చనా? మేమే పట్టేస్తాం. అందుకు కాదురా, వదలండ్రా. వదలరా. వదలనంటే వదలరా అంటే నేను వదలను. తలుపులన్నీ మూసేసి లాక్ చేసేయండి. నేను చెప్పేంత వరకు ఏ ఒక్కడిని బయటికి వదలడానికి వీల్లేదు. అయ్యయ్యో వాడు తాళాలు వేసేస్తున్నాడు, వదలండ్రా. తాళాలు వేసేసినా బాంబు పెట్టి పేల్ చేసినా నేను వదలను. బాంబు పెట్టిన విషయం తెలిసిపోయింది. రేయ్ నీ హోటల్లో నిజంగానే బాంబు పెట్టాం, అది కొంచెం సేపట్లో పేలిపోతుంది. అందరినీ బయటికి పంపించేయి. అంటే బాబు, బాంబు ఉందంటే భయపడిపోయి కస్టమర్స్ అందరిని బయటకు వదిలేస్తే నీ హోటల్లో దించేసుకుందామనా? టైం అయిపోయింది, ఇక్కడుంటే మనం కూడా వస్తాం. పదండి పదండి. చూసేవరాడెత్తు, బాంబు ఉందని బిల్డప్ ఇచ్చి పారిపోతే మనం నమ్మేస్తామని వాడి ప్లాన్. మనం గడుసోలేంటి నమ్మడానికి? తాను తిమ్మే బయటకు వెళ్ళాలి. నేను ఒప్పుకోను. వెళ్ళకపోతే కొంప కూలిపోతాయా? సార్ హోటల్లో నీ అబ్బా అంతా నీ వల్లే వచ్చింది. ఫ్రెండ్ అని వాడికి లీక్ చేసావు. చేయకపోతే వాడు చస్తాడు కదా సార్. ఇప్పుడు మనం చేస్తాం కదరా, ఏదో తెలవరా. మంచి చెడు చెప్పడానికి ఎవరు లేరు సార్. నా కంటితో చూసింది నిజమని నమ్మాను. అన్నం పెట్టడానికి అమ్మ కూడా లేదు సార్. కడుపు కాలిపోయేది. ఎలా బ్రతుకుండాలో ఆలోచించానే తప్ప ఎలా బతకాలో ఆలోచించలేదు సార్. ఎలా బతికానో కూడా తెలియదు సార్. నేను తప్పు చేశాను సార్.
ఇంతకు మీరేదో చేస్తున్నారే కానిచ్చండి. ఇదేంట్రా స్పూన్ ఏంటి? దీంతోనే మీరు స్నానం చేయాలి. ఏంట్రా తిక్క తిక్కగా ఉందా? నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది, దీనికి బొక్క ఉంది. ఆ బొక్కతోనే స్నానం చేయాలి. మరి ఈ సన్మానం నాకు నచ్చలేదు. నచ్చకపోతే ఉంది కొడా దెబ్బ. ఏమన్నా కొట్టాలి చెప్పు. మీరే కొట్టించుకోవాలి. ఓహో ఇప్పుడు అర్థమైందా రే, నీది రివెంజ్ సన్మానం అన్నమాట. కరెక్ట్.